అతి తక్కువ ఫీజుతో కోచింగ్ ఇస్తూ మీ గవర్నమెంట్ ఉద్యోగం కళని నిజం చేస్తుంది లేస్ అకాడమీ. ఎవరి బండబాబు? నా స్నేహితుడు మోషిజీ. క్యూజియో గురుగారు కూకోమంటున్నారు. మా గురువు సిస్టమ్ ఇండియాదైనా ఓఎస్ మాత్రం చైనాది. అంటే గురుగారు ఇండియాలో పుట్టిన మంత్రాలు మాత్రం సైనాలో నేర్చుకున్నానని చెప్తున్నారు. గాంజు మోషుజీ, ఇతనికి ఏం కావాలి? వీడికో ప్రాబ్లం వచ్చింది మోషిజీ. వీడే చూడటానికి ప్రాబ్లం లా ఉన్నాడు. వీడికి ప్రాబ్లం ఏంటమ్మా? చెప్తాను మోచూచి. మా బాబు నవాబుల్ దగ్గర పనిచేసేవాడు. వాళ్ళ దగ్గర వజ్రాలు దాచిపెట్టాడు. నాకు చెప్పకుండా చనిపోయాడు. దానికైనా సొల్యూషన్ ఉంటుందా మోచూచి? అందరికి శని అనేది వచ్చి వెళ్తూ ఉంటుంది. నీకు మాత్రం డిఫాల్ట్ యాప్. అలా జరగడంలో ఏమాత్రం తప్పులేదు. దీనికి పరిష్కారం ఏం లేదా మోచూచి? దీనికి రెండే మార్గాలున్నాయి. ఒకటి, నువ్వు ఆత్మలోకానికి వెళ్ళి అక్కడ నువ్వు మీ నాన్నని కలుసుకోవటం. రెండు, కర్మకాండలు ఘనంగా జరిపిస్తే మీ నాన్న ఆత్మ సంతృప్తి పడి ఆయన నీ కల్లోకి వచ్చి చెప్పటం. ఈడేంటి తెగ ఆలోచించేస్తున్నాడు, పంప తీసి వెళ్ళిపోతాడు. అరే పాపి, ఏమిట్రా ఆలోచిస్తున్నావు? ఆత్మలోకానికి వెళదామనా లేక కర్మకాండలు జరిపిద్దామనా? ఏమిట్రా తలుపుతున్నావు మూర్ఖుడా? ఆత్మలోకానికి వెళ్ళటం చాలా కష్టం గాని వెళ్లి కర్మకాండలు ఘనంగా జరిపించుకో. ఆ వజ్రాల గురించి తెలుసుకోవాలని మా నాన్న కళలోకి వస్తారని ఆటో అమ్మేసి అంత్యక్రియలు చాలా గ్రాండ్ గా చేశాను. ఆ సమయంలో విద్యానవనంలో సేవ తీరుతుండగా మా మెదడుకు తగిన ఆలోచన మీతో చేరి మీ యాగంలో పాల్గొని మా పితృవారి ఆత్మలతో చర్చించి ఆ వజ్రాల గురించి తెలుసుకోవాలని మా దివ్య ఆలోచన. ఎలా ఉంది బ్రదర్? అది దివ్య ఆలోచన కాదురా, దిక్కుమాలిన ఆలోచన. సరేరా, వీడు మొత్తానికి చాలా పెద్ద ప్లాన్లో ఉన్నాడు కానీ నువ్వు 4వ యాగానికి ప్రిపేర్ చేయి. చెప్పరా పాపారావు. అరే, మీ నాన్న దయ్యాన్ని వదిలిపించే ముందు ఏదో మంత్రం చెప్తారు కదరా, ఒకసారి చెప్పరా. రే, అది దైవ రహస్యరా, ఎవరికి చెప్పకూడదు. అరే, వాళ్ళ నా మీద ఆశలు పెట్టుకున్నారా, తర్వాత నీ ఇష్టం. ఆ మంత్రం నా ఫ్రెండ్ అని ఒకే ఒక్క కారణంతో చెప్తున్నాను, ఎవరికి చెప్పకరోయ్. రాసుకో. చెప్పెత్తుకో. చెప్పెత్తుకో. చాటెత్తుకో. చెంబు నిండా నీళ్ళెత్తుకో. చెప్పెత్తుకో. చాటెత్తుకో. చెముండా నీళ్ళెత్తుకోనా? ఇంతేనా? బాయ్ బాయ్, మళ్ళీ చేస్తా. మంత్రం కావాలంటే మంత్రం ఇటు బొక్కని. యాగం మధ్యలో కళ్ళు తెరవద్దని చెప్పానుక, ఎందుకు తెచ్చావురా? మేము తెరవలేదు, మా మనోనేత్రంతో వీక్షించాము బాలక. ఇంకోసారి గ్రంథికంలో మాట్లాడానుకో నీ నవరంధ్రాలో ఇంధనం పోసి చంపేస్తా. నువ్వెందుకు బాస్ టెన్షన్ పడతావు? సూర్యుడి మీద టార్చ్ చేస్తే ఏమైనా లాభం ఉందా? అలాగే మన పాపరం తిట్టుకుంటే ఏం లాభం లేదు. సూర్యుడు అంటే ఎవరు? నువ్వేరా. థ్యాంక్స్ భయ్యా. నీకు ఇంకా మ్యాటర్ అర్థం కాలేదైతే. ఏదో ఒకటి, దశ పూర్తయింది కదా, ఇప్పుడు 5వ మనిషి కావాలి. దాని గురించి ఆలోచించండి. ఆలోచన ఎందుకు, మన శాస్త్రిని కూర్చోబెడదాం. నేను కూర్చుంటే ఇవన్నీ ఎవరు చేస్తారు? తిండి లేకుండానే యాగం చేస్తావా? అరే అమర్, వీడియో కాల్ రా. నేను మీలాగే ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నాను. ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి. ప్లీజ్ ప్లీజ్. ఏ ఫోన్ ఇవ్వు. ఈ అమ్మాయి పిచ్చిది. పిచ్చిదా? 5th మెంబర్ దొరికిందేమో అనుకుని హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీకంటే ఇలాంటి ఎఫెక్ట్స్ కొత్త కాబట్టి ఇలా ఉంటుంది, నాకంటే అలవాటు అయిపోయింది. కరెక్ట్ నిధి గురించి చెప్పే టైంలో నా కొడుకు సారీ డాడ్ చనిపోవాలా? ఆ టైంలో నాకు ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. నువ్వేం బాధపడకరా,
నీ దరిద్రం అక్కడితో ఎండైపోలేదు. మా రూపంలో ఎప్పుడు నీతోనే ఉంటుంది. థ్యాంక్స్ భయ్యా, నీ రుణం ఎప్పుడు మర్చిపోను. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావురా? ఆ అమ్మాయిని తీసుకురావడానికి. ఆ అమ్మాయి పిచ్చిది కదా, తీసుకొచ్చి ఏం చేస్తావు? ఆ అమ్మాయి పిచ్చిది కాదు. ఎలా చెప్పగలవు? పిచ్చిదే అయితే తను మనలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తుందని అంత క్లారిటీగా చెప్పదు. ఆ అమ్మాయి మాటలు చూపులు ఎక్కడ పిచ్చిదాన్ని అనిపించడం లేదు. తనేదో పెద్ద ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు అనిపిస్తుంది. నేను వెళ్ళి తీసుకొస్తాను. నాకు కొంచెం పని ఉంది, బయటికి వెళ్ళొస్తా. శాస్త్రి కూడా బయటికి వెళ్తున్నాడు. త్వరగా చెప్పిన మంత్ర ప్రయోగం ఈజీగా అయిపోతుంది. అప్పారావు, కొంచెం వాటర్ ఇస్తావా ప్లీజ్? కరెక్ట్ టైంకి అడిగేవరా. ఈ మంత్రం మాత్రం మర్చిపోవద్దు. చెప్పెత్తుకో, చాటెత్తుకో, చెంబు నిండా నీళ్ళు ఎత్తుకో. ఈ వైగ్ర పౌడర్తో మీకు పట్టిన దయ్యాన్ని వదిలిస్తా. రెడీ? కుచ్చిక్కుం 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 కుచ్చిక్కుం. ఏయ్, టేక్ ఇట్. ఏంటి పాపారావు, ఏదో కలిపినట్టున్నావు? మీరు చాలా హాట్గా ఉన్నారు కదా, కూల్ కావాలని చెప్పి నిమ్మకాయ రసం పిండి ఇచ్చాను. తేడాగా ఉందే.
ఎత్తుకో చాటెత్తుకో చెమ్మనేత నీళ్ళెత్తుకో చాటెత్తుకో తల్లి పాపరో భయపడమా ఎవరు మెయిన్ ఆఫ్ చేశారు? కరెంట్ వచ్చింది శాస్త్రిగాడు వచ్చాడు పాపారావు పాపారావు అయ్యో మళ్ళీ ఇక్కడ ఉన్నాడే అయ్యో ఈ పాపారావు మాతో సెక్సువల్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకున్నాడు. అది తెలిసింది మేము ఓ చిన్న ఆట ఆడుకున్నాము అంతే. పాపారావు బయటికి రా. పెద్దగా ఇంట్లో ఏం వాస్తు ప్రాబ్లం ఏం లేదు. భయపడ్డావా? మొత్తానికి మరొకడు అమ్మాయిని తెచ్చేశాడు. వెళ్ళి ఫ్రెష్ అవ్వు. రా. శాస్త్రి రేపు 5వ దశకు ప్రిపేర్ చేయి. అలాగే ఇవిగో ఇంకా కావాలంటే లోపలున్నాయి. ఓకేనా? వెళ్ళు. ఏంటి నీ ప్రాబ్లం? మాది చాలా చిన్న అందమైన ఫ్యామిలీ. మా అమ్మా నాన్న వాళ్ళది లవ్ మ్యారేజ్. అందువల్ల బంధువులు ఎవరూ లేరు. 6 months బ్యాక్ నాకు పెద్ద యాక్సిడెంట్ అయింది. అప్పుడు నేను కోమాలోకి వెళ్ళిపోయాను. ఈ మధ్యనే కోమాలోంచి బయటకు వచ్చాను. ఆ రోజు Slowly open your eyes. Slowly open your eyes. Slowly open your eyes. వాళ్ళెవరు డాక్టర్? నన్నే చూస్తున్నారు. వాళ్ళు పేషెంట్స్. ఏమైంది? ఏం లేదు. రేపే నేను డిశ్చార్జ్ చేస్తాం. హే హే నిన్నే. ఆటో ఆటో ప్యాసింజర్స్ ఉన్నారుగా, వెళ్ళండి. అలా నేను పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నానని నన్ను తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అక్కడ కూడా అందరూ నన్ను పిచ్చిదానిలాగానే చూశారు. కానీ ఒక గాడ్ బాబాయ్ మాత్రం నాకు మొదటి నుంచి సాయం చేశారు. అతని ఫోన్తోనే నేను మీకు కాల్ చేశాను. కానీ అది వేరే గాడ్ లాక్కున్నాడు. అతని నుంచి తప్పించుకొని పారిపోతుండగా మీరు వచ్చారు. అవునా? ఇక్కడ దయ్యాలు కనబడుతున్నాయా? ఇక్కడ చాలా ఉన్నాయి.
చెప్పెత్తుకో చాటెత్తుకో చెమ్ము నిండా నీళ్ళెత్తుకో చెప్పెత్తుకో చాటెత్తుకో చెమ్ము నిండా నీళ్ళెత్తుకో. ఇక్కడ నిజంగా ఆత్మలున్నాయా? లేవు. ఇంటి చుట్టూ చాలా ఆత్మలున్నాయి కానీ లోనికి రాలేకపోతున్నాయి. మనం చేసే ఈ యాగం భంగం కాకుండా ఉండేందుకు ఈ ఇంటి చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేశాం. లేకపోతే ఆత్మలోకాన్ని చేసే ఈ యాగం మధ్యలో భంగం చేయడం కోసం ఆత్మలన్నీ ప్రయత్నిస్తూ ఉంటాయి. ఓకే, 5వ దశ స్టార్ట్ చేద్దామా? పంచభూతాల్లో ఇది చివరి దశ. అమ్మయ్యా, ఆత్మల మమేకం పూర్తయింది. ఇలాగే ఎలాంటి అడ్డంకులు లేకుంటే మిగతా దశలు కూడా పూర్తి చేయొచ్చు. ఎవరా రే తమ్ముంటే ముందుకొచ్చి కొట్టండ్రా. అందరి దగ్గరికి రండి. జీవితం సమయానికి మీరు రాకపోయి ఉంటే మా పరిస్థితి ఏంటి సార్? ఇంత ఫులిష్గా ఈ యాగాన్ని ఎలా మొదలుపెట్టారు? నేను రావడం కాస్త ఆలస్యం అయి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో తెలుసా? అంచనా వేయడానికి కూడా ఆధారాలేవి ఉండేవి కావు. అయ్యిందేదో అయిపోయింది. ఈ యాగాన్ని ఇంతటితో ఆపేద్దాం సార్. కుదరదు. ఈ యాగాన్ని మధ్యలో ఆపరాదు. అలా ఆపితే దాని పర్యావసారం ఊహించడం కూడా కష్టమే.
తప్పదు, దీన్ని పూర్తి చేయాల్సిందే. అసలు ఏమైంది సార్? ఆత్మలన్నీ వీళ్ళని ఆపడానికి ఎందుకు ట్రై చేస్తున్నాయి? ఈ విశ్వంలో ప్రతి చర్యకి కొన్ని నిర్దిష్టమైన హద్దులుంటాయి. వాటి నియమాల ప్రకారం వాటి హద్దు మీరినంత వరకే ప్రకృతి ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే వాటి హద్దు మీరుతామో అప్పుడు ప్రకృతి ప్రళయ కోపాగ్నికి బలి కావాల్సిందే. మరేం చేద్దాం డాక్టర్? వేరే మార్గం లేదు. ఈ యాగాన్ని పూర్తి చేయాల్సిందే. ఇక నుండి నేను కూడా మీతో నుండి ఈ యాగాన్ని పూర్తి చేసి వెళ్తాను. సందీప్, ఇంకో 10 days వరకు నా అపాయింట్మెంట్స్ అన్ని క్యాన్సిల్ చేయి. మీరు ఏమన్నా చేసుకోండి సార్, నేనైతే వెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఒక్క రోజు కూడా ఉండలేను. దీనమ్మ జీవితం, ఆటోలోకి ప్యాచ్లు వేసుకున్నా బతకొచ్చు. నిన్ను మొదటి రోజు చూసినప్పుడు అనుకున్నాను రా నువ్వు మధ్యలో వెళ్ళిపోతావని, కానీ ఇన్ని రోజులు ఉంటావు అనుకోలేదు. బాబు థ్యాంక్స్, బయలుదేరు. శాస్త్రి, అలా కుదరదు. ఇతని స్థానంలో వేరొకరిని భర్తీ చేయాల్సిందే. అసలేంటి నీ ప్రాబ్లం? ప్రాబ్లం అని సింపుల్ గా అంటారేంటి సార్? ప్రాణాలు పోయేలాగా ఉన్నాయి. ఆస్తి కోసం ప్రాణాలు అడ్డు పెట్టచ్చు కానీ ప్రాణాన్ని పణంగా పెట్టలేం సార్. చనిపోతావేమోనని భయంతో వెళ్ళిపోవాలనుకుంటావు, అంతేనా? నీ నాలెడ్జ్కి అర్థమయ్యేలా చిన్న విషయం చెప్తాను విను. ఒక ఊరిలో ఎంతో మంది జాతకాలు చూసి వాళ్ల జనన మరణాలు గ్రహించి చెప్పే గొప్ప జ్యోతిష్కుడు ఉండేవాడు. అతనికి ఒకరోజు ఒక సందేహం వచ్చింది. అందరి జనన మరణాలు నాకు తెలుస్తున్నాయి కదా, మరి నా జాతకం ఎట్లుందో తెలుసుకుందామని తెరిచి చూస్తే రేపు మధ్యాహ్నం ఫలానా సమయంలో చనిపోతామని రాసుంది. చావు నుంచి తప్పించుకోవడానికి అతనికి తెలిసిన రకరకాల ప్రయత్నాలు చేసి మృత్యువు అతన్ని సమీపించలేనటువంటి ప్రదేశంలో కూర్చొని సమయాన్ని లెక్కిస్తుండగా ఆ టైం దగ్గరకొచ్చింది. ఇప్పుడు ఏమవుతుందోనన్న టెన్షన్లో అతను గుండె చనిపోయాడు. సో మనకు మృత్యువు సమీపిస్తున్నప్పుడు నువ్వు ఎక్కడున్నా సరే అది జరక్క మానదు. అంతెందుకు, నయాగారా ఫాల్స్లోకి 3 సార్లు దూకి లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించుకున్న అతను ఒక చిన్న ఆరెంజ్ తొక్కపై కాలు జారి పడి చనిపోతాడని ఎవరు నవ్వించారా? కానీ ఒక్క విషయం, ఇక్కడే ఉంటే కనీసం బతికే ఛాన్స్ ఉందేమో, కానీ బయటికెళ్తే మాత్రం గ్యారంటీగా చేస్తాం. సార్, ఈ ఇంట్లోకి రాకముందు ఇంట్లో ఉండేటి ఈ కొంపలోకి వచ్చిన గుండెలోకి వచ్చాయి సార్. ఇప్పుడు మీరు చెప్పిన మాటలకి నా నెత్తిలోకి వస్తున్నాయి సార్. ఏంట్రాది? ప్రాణాలు భయ్య, ప్రాణాలు మూలధనంలో మొదలై శాస్త్రానికి చేరింది. పాపారావు, డాక్టర్ నెక్స్ట్ ఏం చేద్దాం? ఈ రోజుకి రెస్ట్ తీసుకోండి. రేపటి నుంచి మిగిలిన యాగాన్ని పూర్తి చేద్దాం. గుడ్ నైట్, టేక్ కేర్. శరణు శరణు తల్లి, సృష్టి అంతటికి ఊపిరి నువ్వే. జయము 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 తల్లి, దారికాయ రావే. భయము 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 మాలో తీసి వెయ్యవే శక్తి స్వరూపిణి. వరము వరము వరములిచ్చ తల్లి, చాడ చూపరావే. అంతర్వేదమే మాకు అష్టోత్తరం, అంతర్వేదమే మాకు బ్రహ్మాస్త్రము, అంతర్వేదమే మాకు వజ్రాయుధం, అంతర్వేదమే మాకు దిశను చేర్చే దివ్య తారక మంత్రం. శరణు 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 తల్లి, సృష్టి అంతటికి ఊపిరి నువ్వే. జయము 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 తల్లి, దారికాయ రావే. యాగాలు అన్నీ చావుకి ఎదురే వెళ్ళి, చదివితివే చరణాలు అన్నీ దయకే కల్పవల్లి. క్షణ క్షణము ఒక రణముగా మారి మేమే భీతిల్లి, అడుగడుగున ఈ అంతరాయమును అంతం చేయవే తల్లి. మరణాన్నే ఎదురించి మేము ముందడుగే వేశాములే, మరి ప్రతి అడుగున ప్రాణాలు తీసే యమ భాషానే దారే కాజన. వేదమే మాకు అష్టోత్తరం, అంతర్వేదమే మాకు బ్రహ్మాస్త్రము, అంతర్వేదమే మాకు వజ్రాయుధం, అంతర్వేదమే మాకు దిశను చేర్చే దివ్య తారక మంత్రం. శరణు
శరణు శరణు శరణు తల్లి సృష్టి అంతటికి ఊపిరి నువ్వే జయము 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 తల్లి దారికాయ రావే తీరాన్నే చేరేల మాకు మార్గం చూపరావే వేదాన్నే వల్లించగా ఆత్మను బంధించవే అష్టమయజ్ఞం పూర్తవగానే అంతిమ విజయం నీవే రక్కసి మూకను ముక్కలు చేసి చరణేను విడిపించవే వేదననే తీర్చేది మాకు వేదమంతమే తాళపత్రము రేపటి రోజుకు ఆశను చూపే సూర్యకిరణము దివ్య తేజమంతర్వేదమే మాకు అష్టోత్తరం అంతర్వేదమే మాకు బ్రహ్మాస్త్రము అంతర్వేదమే మాకు వజ్రాయుధం అంతర్వేదమే మాకు దిశను చేర్చే దివ్య తారక మంత్రం శరణు 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 తల్లి సృష్టి అంతటికి ఊపిరి నువ్వే జయము 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 తల్లి దారికాయ రావే భయము 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 మాలో తీసి వెయ్యవే శక్తి స్వరూపిణి వరము వరము వరములిచ్చ తల్లి జాడ చూపరావే అంతర్వేదమే మాకు అష్టోత్తరం అంతర్వేదమే మాకు బ్రహ్మాస్త్రము అంతర్వేదమే మాకు వజ్రాయుధం అంతర్వేదమే మాకు దిశను చేర్చే దివ్య తారక మంత్రం హలో, మా వాళ్ళందరూ పడుకున్నారు. మీ గురుగారిని తీసుకుని వెంటనే వచ్చేయి. మరి పేమెంట్ ఎవడెత్తాడు? పని అయిపోతే మూడు ఎంత ఇస్తారు. జల్దీ వచ్చేయండి. అయితే ఫోన్ కట్ చేసి లోపే మీ ముందు ఉంటాం. ఇప్పుడు వచ్చేసారు. మా వాళ్ళందరూ పడుకున్నారు. వాళ్ళు వేసినప్పుడు పని అయిపోవాలి గురుజీ. ఇంకేం డిస్టర్బ్ కాదు కదా మధ్యలో? అసలు ఏం డిస్టర్బెన్స్ ఉండదు గురుజీ. గంజు మోసూజీ బయటికెళ్ళి అక్కడే ఉండి మంత్రాలు చదువు. సుసు సుసు మోసీసీకా సుసు. ఎస్, అక్కడే ఉండి చదువు. బయట దయ్యాన్ని బయటికే పంపించు, నేను లోపల దయ్యాన్ని బయటికి పంపిస్తా. మోసూజీ లల్లా లల్లా మోసుషి లల్లా. గురుగారు దేవి అన్న కనిపించిందా? మోసుషి లల్లా, నా మోసుషి లల్లా. గురుగారు మంత్రం అది కదండి. చూసు చూసు మోసుక చూసు. లల్లా 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 అమ్మ లల్లా అమ్మ అమ్మ. గురుగారు దేవి వచ్చినట్టుంది. సీసా పట్టరానా? పట్టి కట్టేద్దామా? అరే ఎదవా, అదేమన్నా గేదెనుకున్నావురా? కట్టేసి పాలు పిండుకోవడానికి దెయ్యంరా, రక్తం తాకుతుందిరా. అయ్యి బాబు నాకు ఇటుకి ఎటువంటి సంబంధం లేదండి. 500 రూపాయలు ఇస్తానంటే వచ్చారండి. నన్ను వదిలేండి, మీకు దండం పెడతానా? మన శాస్త్రియా? శాస్త్రి ఎంత పని చేసావు? మోసూసి ఎంత భయపడ్డాడు తెలుసా? మూసుకోరా, నీ మూసిజీ పెద్ద దొంగ స్వామీజీ అని నాకు ముందే తెలుసు. అందుకే శాస్త్రి చేత చిన్న నాటకం ఆడించాను. మోసూజీ, మా నాన్న కళ్ళకి వచ్చే వజ్రకం చెప్పినంత చూసేనా? అంతా చూసేరా బండబాబు. నువ్వు మీ నాన్నకి పిండం కూడా పెట్టమని నాతో మీ నాన్న చిన్న అబద్ధం ఆడించాడు. మరా నిధి? నిధి లేదు, నిమ్మకాయ బద్దా లేదు. బీట్ బీట్ గవార్, చక్కెర మే బార్, ఇడ్లీ మే సాంబార్. మనం పరార్ పదరా. రేయ్ పాపి, డాక్టర్ గారు చెప్పిందంత గుర్తుందిగా? ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకుండా జాగ్రత్తగా ఉంటాయి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and